దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే దేవుడు ఈరోజు కూడా మీతో ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతున్నాడండి. మరి మీరందరూ కూడా ఈ వాక్యాలు వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాలు మన కుటుంబానికి మనకి ఎంతో శక్తినిస్తూ ఉంటాయి, ఆరోగ్యం ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి వినటంలో ఎంత మాత్రము తప్పు అనేది లేదండి. మీకు చక్కగా ఆశీర్వాదములు వస్తాయి, కానీ ఎటువంటి తప్పు కూడా వినటంలో లేదన్నమాట. అయితే ఇవాళ దేవుడు మనతో ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడో చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట. శ్రమలు ఎలా ఉంటాయంట? కొంచెం కాలం ఉంటుంటాయి. అది దేవుని దృష్టిలో కొంచెం కాలం అవ్వచ్చు, కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్నో సంవత్సరాలు అవుతూ ఉంటుంది. ఒక్కొక్క శ్రమ అనేది ఎన్నో సంవత్సరాలు ఉంటూ ఉంటుంది. అయితే జీవితాంతము మనకు శ్రమలు అనేవి ఉండవు. కొన్ని దినములేమో మనకన్నీ కలిసి వస్తూ ఉంటాయి, చక్కగా రాబడి ఉంటూ ఉంటుంది, ఇంట్లో చక్కగా తింటూ త్రాగుతూ ఉంటూ ఉంటాం. మరి కొన్ని దినాలేమో కరువు రావటం, ఇబ్బందులు రావటం, డబ్బు సరిగా లేకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మానవుని యొక్క జీవితంలో దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని కూడా జతపరిచాడు. సుఖమును దుఃఖమును దేవుడు జతపరచెను అని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటూ ఉంటుంది ఒక మాట. ఏంటంటే సుఖాన్ని దుఃఖాన్ని దేవుడు రెండింటిని కూడా జతపరిచాడంట. ఒక మానవుడికి తన జీవితాంతము సుఖమే పడలేడు, అలాగే తన జీవితాంతము శ్రమ కూడా పడలేడు. రెండు కలిసి వస్తూ ఉంటాయి, ఒకటి దాని తర్వాత ఒకటి. మొదట శ్రమ అనుభవిస్తే తర్వాత మంచిగా ఉంటూ ఉంటాం, లేదా ఇప్పుడు మంచిగా ఉంటే కనుక తర్వాత నీకు ఏదైనా శ్రమ రావచ్చు. ఏది వచ్చినా సరే నువ్వు ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టకుండా దేవుని యొక్క బాటలో దేవుని యొక్క మార్గం నడుస్తూ ఉంటావో, దేవుని విశ్వాసంతో వెళ్తూ ఉంటావో, సర్వకృపానిధియగు దేవుడు నిన్ను ఆయన కాపాడి బలపరిచి స్థిరపరిచినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నిజంగా మా కుటుంబం మీద తీసుకున్నారనుకోండి, మా కుటుంబము చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఉండేవి. సరిగ్గా ఆహారం ఉండేది కాదు, సరిగ్గా చేతిలో ఏదన్నా ఖర్చు పెడతామన్నా సరే ధనం ఉండేది కాదు, కొంచెం ఇబ్బందులు అనేవి ఉండేవి. అయినను మా తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే కనుక వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు. ఇంకా దేవుని యొక్క సేవ తప్పించి వారు ఏ పని కూడా చేయలేదు. బయటకు వెళ్ళటము, దేవుని యొక్క సేవ వదిలిపెట్టి అమ్మో ఇక్కడ ఉంటే కనుక మన ధన సహాయం రావటం లేదు, మనకు అన్ని శ్రమలే వస్తున్నాయని చెప్పి మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా విడిచిపెట్టి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. శ్రమ అయినా, దుఃఖమైనా, కష్టమైన, వేదనైనా, బాధ అయినా, నిందలైనా సరే, అవమానములైనా సరే వాళ్ళు దేవుళ్ళలోనే ఉన్నారు. కాబట్టి దేవుడు మా యొక్క కుటుంబాన్ని చూచి ఎంతంటే చిన్నగా దేవుడు మమ్మల్ని హెచ్చిస్తూ ఉంటాడు. దేవుడు అడుగుతూ ఉంటాం, మాకు తొందరగా హెచ్చింపు అనేది వద్దయ్యా, ఎక్కువగా హెచ్చింపు అనేది మాకు వద్దయ్యా. దేవుడు ఎంతగా చేస్తున్నాడు, చిన్నగా వస్తూ ఉన్నాం. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మా కుటుంబంలో కొంచెం ఆహారానికి మంచిగా దేవుడు ఇస్తూ ఉన్నాడు, వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆహారం ఇస్తూ ఉన్నాడు, మా అవసరతలు కొంతవరకు తీరుస్తున్నాడు. అయినా కొంచెం కొదువు అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి రోజు రోజుకి మా కుటుంబం ఎలా ఉంటుందంటే దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నది. ఎందుకు? దేవుళ్ళో నమ్ముకొని స్థిరంగా ఉంది. స్థిరత్వం అనేది మన జీవితాల్లో ఉండాలండి. దేవుళ్ళో స్థిరత్వం అనేది ఉండాలి. ఏమండి? మంచిగా సుఖంగా ఉన్నప్పుడు ఒకలాగా దేవుడిని ప్రార్థన చేయటము, బాధలో ఉన్నప్పుడు ఒక్కొక్కలా దేవుడికి ప్రార్థన చేయటం, అలా చేయకూడదు. ఒకవేళ మానవుడికి కనుక తన జీవితకాలం అంతా కూడా మంచిగా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడనుకోండి, అతనిలో గర్వం వస్తూ ఉంటుంది కదా. నాకు ఇంకేమి బాధలు లేవు, నేను తింటా, త్రాగుతా, సుఖిస్తా అనేసి మానవుని యొక్క హృదయంలో గర్వం అనేది పుడుతూ ఉంటుంది. దేవుడు అటువంటి గర్వాన్ని అణచడానికి ఇదొక ముళ్ళులాగా
శ్రమ అనేది ఒక ముళ్ళులాగా దేవుడు మనకు పెడుతూ ఉంటాడు. అది మనం గుర్తించాలి. అంతేగాని శ్రమల వల్ల మనం మరి తక్కువ వాళ్ళం అయిపోతావేమో, అవమానపరచబడతావేమో కాదు. ఒకవేళ శ్రమ లేకుండా నీకు అన్ని సుఖాలు ఉంటే కనుక నీళ్ళు గర్వం వస్తూ ఉంటుంది. ప్రియాదేవి వెళ్ళారు, గర్వం వస్తే కనుక సాతాన్ని నువ్వు చోటిస్తే కనుక నరకానికి నువ్వు వెళ్ళిపోతూ ఉండవు. కాబట్టి శ్రమలు అనేవి మంచి కోరే వస్తూ ఉంటాయి. మనల్ని దేవుళ్ళు బలపరచడానికే, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేపించడానికే మన శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క శ్రమ కాలం ఏదైతే ఉన్నదో ఆ కాలంలో మన దేవుళ్ళ స్థిరత్వంగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట, పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. ఈ స్థిరపరచడం, బలపరచడం అంతకన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి? ఈ లోకంలో ఇంకేమైనా కావాలా? స్థిరపడ్డాం, మంచిగా మనం అంతా కూడా మనకు మంచిగా స్థిరపడ్డాం, నలుగురికి మనం సహాయం చేస్తూ ఉన్నాం, బలపరచబడుతూ ఉన్నాం, ఎటువంటి రోగాలు లేకుండా దేవుడిచ్చే స్వస్థతను బట్టి మనం బలపరుస్తూ ఉన్నాం. ఆయన యొక్క రక్తం ద్వారా మనం శుద్ధులుగా అవుతూ ఉన్నాం. ఇంకా అంతకన్నా మనకింత సంతోషం ఏమని చెప్పండి? లోకంలో మనం చేసే ధర్మ కార్యాలు, మనం చేసే మంచి కార్యాలు మనతో వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ప్రియాదేవుడు బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే కనుక మీరు స్థిరంగా దేవుడిలో ఉండండి. ఎటువంటి శ్రమ వచ్చినా సరే మీరు భయపడవద్దు. పిరికితనమైన ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు, శక్తి కలిగినటువంటి ఆత్మను దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి ఆ ఆత్మను మీరు ఉపయోగించుకొని దేవుళ్ళో ఎన్ని శ్రమలు వచ్చినా సరే స్థిరంగా ఉండండి. అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు, మరి అతను అమెరికాలో ఉంటూ ఉంటాడు. ఆయన పేరు నిక్ అని చెప్పేసి, ఆయన పేరు. అయితే ఆయనకి చేతులు కాళ్ళు ఉండవు, జస్ట్ ఒక మొండెంలాగా ఆయన ఏం చేస్తూ ఉంటాడు, అలా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. చిన్న కాళ్ళు కూడా చచ్చిపెట్టిపోయినాయి, చిన్న పాదమే, చేతులు ఆయనకు ఉండవు, ఒట్టి మొండెం ఒకటి మాత్రమే, ఆ బాడీ మాత్రమే ఉంటూ ఉంటుంది. ఆయన మరి ఇప్పుడు చాలా గొప్పగా దేవుళ్ళలో వాడబడుతూ ఉన్నాడు. ఇటు దేవుళ్ళలో వాడబడుతూ ఉన్నాడు, అటు అన్ని జనులకి మరి ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మోటివేషన్ స్పీకర్ లాగా ఉన్నాడు ఆ నిక్ అనేటటువంటి ఆ వ్యక్తి. అతనికి అవన్నీ ఏమి లేవు. చాలామంది కూడా జాతకాలు చూస్తూ ఉంటారు. జాతకాలు చూస్తూ ఇతను మంచోడా లేదా, ఇతని కుటుంబం మంచిదా లేదా, ఇతని యొక్క ప్రవర్తన మంచిదా లేదా చూస్తూ ఉంటారు కదండి. నీ జాతకం బాగాలేదమ్మా, అందుకే నీకు ఇన్ని శ్రమలు వచ్చినాయి అని అంటూ ఉంటారు కొంతమంది. మరి ఆయనకి ఆ నిక్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ ఆయనకి చేతులు లేవు. అతనికి ఎందుకంటే శ్రమలు వస్తూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన చనిపోదాం అనుకున్నాడు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. అయినా వాళ్ళమ్మ చెప్పిందంట, దేవుడు నమ్ముకో అయ్యా, నీకు చేతులు కాళ్ళు అవసరం లేదు, దేవుడు చేతులు కాళ్ళు లేకపోయినా సరే నేను నడిపిస్తాడు అని వాళ్ళ తల్లి గారు ఎంతో గొప్పగా దేవుని యొక్క మాటలు చెప్పి అతన్ని ప్రోత్సహించింది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలోనే అనేక చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ప్రకటించాడు. ఎంతోమంది అధికారుల ముందు ఆయన నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యముగా ప్రకటించగలుగుతూ ఉన్నాడు. అతనికి వివాహం చేసుకున్నాడు ఒక ఆమెకి మంచిగా చేతులు కాళ్ళు శరీరం అంతా కూడా మంచిగా ఉన్నది ఆమె. మరి అతని యొక్క పిల్లలు చూస్తే కనుక చాలా చక్కగా ఉన్నారు, ఎటువంటి లోపం అనేది లేకుండా వాడు జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియాదేవుని బిడ్డలారా, కొంచెం కాలం మాత్రం మీకు శ్రమ ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత దేవుడి మిమ్మల్ని ఏం చేస్తుంటాడు, స్థిరపరిచి బలపరుస్తూ ఉంటాడని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.